Hi children, this is Vinod Kumar, you know that already. So based on many comments of children, కొంతమంది విద్యార్థులు తెలుగులో బయాలజీ సబ్జెక్ట్ అడగడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుంచి మనము తెలుగులో బయాలజీ జీవశాస్త్రాన్ని నేర్చుకోబోతున్నాము. 10th క్లాస్, ముఖ్యంగా 10th క్లాస్ స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్ ముందుగా డిస్కస్ చేసుకుందాము. సో మీకు తెలుసు 10th క్లాస్ స్టేట్ బోర్డ్ బయాలజీ టెక్స్ట్ బుక్లో 10 లెసన్స్ ఉన్నాయి. సో అందులో ఈరోజు మనం ఫస్ట్ లెసన్ని డిస్కస్ చేసుకుందాము. అదొకటి పోషణ. సో పోషణ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే ఆహార సరఫరా వ్యవస్థ. ఆహార సరఫరా వ్యవస్థ. సో ప్రతి జీవి పెరుగుదల వంటి అనేక రకాల జీవక్రియలు నిర్వర్తించుకోవడానికి మరియు శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోవడానికి ప్రతి జీవికి శక్తి కావాలి. ఓకే, సో వేటికినా పెరుగుదల వంటి జీవక్రియలకు మరియు ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోవడానికి మరియు మొదలైన జీవక్రియలకి ఈ క్రియలన్నిటికీ కావాల్సిన ముఖ్యమైన సోర్స్ ఏంటిదన్నా ఎనర్జీ, శక్తి. సో ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ఆహారం నుంచి వస్తుంది. ఓకే, సో ఆహార సరఫరా వ్యవస్థ పోషణ. సో ఏకకణ జీవుల నుంచి మొదలుకొని అమీబా వంటి ఏకకణ జీవుల నుంచి మొదలుకొని బహుకణ జీవులైన మానవుడి వరకు ప్రతి జీవికి ఆహారం అనేది అవసరం. అంతేకాకుండా మానవుడిలోని ప్రతి కణానికి వివిధ రకాలైన కణాలకి వివిధ రకాల ఆహార పదార్థాలు అవసరం. ప్రతి కణానికి కూడా వివిధ రకాలైన ఆహార పదార్థాలు అవసరం. ఎందుకు? రకరకాల జీవక్రియలను నిర్వర్తించుకోవడానికి. ఓకే, సో ఆహారం లభించే రకము మరి తీసుకునే విధానాన్ని మనము ఈ లెసన్లో డిస్కస్ చేసుకుంటాం. ఆహారం రకం ఏంటి, అది ఏ విధంగా జీవులకు అందుతుంది, సో దాన్నే మనము పోషణ అనే లెసన్లో ఈరోజు మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. మీరు ఇదివరకు అంటే 7th క్లాస్లో పోషణ లెసన్లో చదువుకొని ఉంటారు. పోషణ అనేది జనరల్గా ఎన్ని రకాలుగా ఉంటుంది నాన్న? 2 రకాలుగా ఉంటుంది. ఏంటది? ఒకటి స్వయం పోషణ, రెండవది పరపోషణ. సో మనం ముఖ్యంగా ఈ 2 రకాల విధానాల గురించి మనము మన క్లాసులో డిస్కస్ చేద్దాం. ఓకేనా? స్వయం పోషణ అంటే ఏంటి? ముఖ్యంగా కొన్ని రకాల జీవులు లైక్ మొక్కల లాంటి జీవులు నేల నుంచి నీటిని మరియు ఖనిజ లవణాలని మరియు గాలి నుండి కొన్ని పదార్థాలను గ్రహించి మొక్కలు నీరు మరియు ఖనిజ లవణాలను నేల నుంచి మరియు గాలి నుంచి కొన్ని పదార్థాలను, ఇటువంటి సరళ అకర్బన పదార్థాలను నేల నుంచి గ్రహించి అవి ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకుంటాయి. సంక్లిష్ట పదార్థాలను తయారు చేసుకుంటాయి. సరళ పదార్థాల నుంచి సంక్లిష్ట పదార్థాలైనటువంటి పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్ని తయారు చేసుకుంటాయి. కాబట్టే ఇటువంటి పోషణని స్వయం పోషణ అంటాం. అంటే మొక్కలు స్వయంగా తమంతట తామే నేల నుంచి నీరు మరియు ఖనిజ లవణాలను, గాలిని ఉపయోగించుకొని సంక్లిష్ట పదార్థాలైన కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థాలను తయారు చేసుకుంటాయి. కాబట్టే మొక్కలని స్వయం పోషకాలు అంటాము. అటువంటి పోషణని స్వయం పోషణ అంటాము. సో ఈ కార్బోహైడ్రేట్స్ లేదా ఈ పిండి పదార్థాలే మానవుడు సహా అన్ని రకాల జంతువులకు ముఖ్యమైన ఆహార పదార్థాలు. ఓకేనా? మొక్కలు స్వయంగా తయారు చేసుకున్నటువంటి ఈ పిండి పదార్థాలు లేదా ఈ కార్బోహైడ్రేట్సే మానవుడు సహా అన్ని రకాల జంతువులకి ముఖ్యమైన సోర్స్, ముఖ్యమైన ఆహారం. ఓకే, మరి మానవుడు సహా అన్ని రకాల జంతువులు రకరకాల క్రియలను నిర్వర్తించుకోవడానికి ఈ ఆహార పదార్థాలను లేదా ఈ కార్బోహైడ్రేట్స్ని వాడుకుంటాయి. మరి
మొక్కలు కూడా వివిధ రకాల జీవక్రియలను నిర్వర్తిస్తాయనే విషయం మనకు తెలుసు. ఓకేనా? మరి ఆ మొక్కలు వివిధ రకాలైన జీవక్రియలు నిర్వర్తించుకోవడానికి కావాల్సిన శక్తి ఎక్కడి నుండి వస్తుంది? ఓకే, సో చాలా సంవత్సరాలుగా, కొన్ని వందల సంవత్సరాలుగా చాలామంది శాస్త్రవేత్తలు మొక్కలు ఏ విధంగా రకరకాల జీవక్రియలను నిర్వర్తించుకుంటున్నాయో తెలుసుకోవడానికి చాలా ప్రయోగాలు చేశారు. అందులో ముఖ్యంగా వాన్ హెల్మెంట్ అనే శాస్త్రవేత్త మొక్కలు ఏ విధంగా వివిధ రకాల జీవక్రియలను నిర్వర్తిస్తున్నాయో తెలుసుకోవడానికి చాలా ప్రయోగాలు చేసి అందులో ముఖ్యమైన క్రియ కిరణజన్య సంయోగ క్రియ అని కనుక్కున్నాడు నాన్న. కిరణజన్య సంయోగ క్రియ. ఈ క్రియనే మనము మొక్కలు ఆహారం తయారు చేసుకోవడానికి ఉపయోగించేటువంటి క్రియ. కాబట్టి ఈ క్రియనే మొక్కలని మిగతా జంతువులకు వనరుగా, ఆహారాన్ని ఉత్పత్తి చేసి ఇచ్చేటువంటి వనరుగా మొక్కలు ఎదగడానికి కారణమైనటువంటి క్రియ కిరణజన్య సంయోగ క్రియ. ఓకే, సో ఈ కిరణజన్య సంయోగ క్రియ గురించి వాన్ హెల్మెంట్ చాలా ప్రయోగాలు నిర్వహించి మొక్కలు ఆహారం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు కేవలం నేల నుండే కాకుండా నీటి నుండి మరియు గాలి నుండి కూడా గ్రహిస్తాయని కనుక్కున్నాడు. ఓకే, సో మరి దాని తర్వాత చాలామంది శాస్త్రవేత్తలు కూడా ఈ కిరణజన్య సంయోగ క్రియ పైన చాలా ప్రయోగాలు చేసి మొక్కలు అసలు ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటాయి, వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనే విషయం పైన చాలామంది శాస్త్రవేత్తలు గత 200 సంవత్సరాలుగా ప్రయోగాలు చేసి కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించి కొన్ని విషయాలు కనుక్కోవడం జరిగింది. కిరణజన్య సంయోగ క్రియనన్న దీన్నే మనము ఫోటోసింథసిస్ అని కూడా అంటాము. కిరణజన్య సంయోగ క్రియ మొక్కలలో ముఖ్యంగా ఆకుపచ్చని భాగాలైనటువంటి ఆకులలో జరిగేటువంటి క్రియ కిరణజన్య సంయోగ క్రియన. ఈ ఆకుపచ్చని భాగాలు ముఖ్యంగా ఒక హరితవర్ణం, ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి వర్ణదాన్ని కలిగి ఉంటాయి నాన్న. దాన్ని పత్రహరితం అంటాం. పత్రహరితం లేదా క్లోరోఫిల్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. ఓకే, సో ఆకుపచ్చని భాగాల్లో ఉండేటువంటి ఈ ఆకుపచ్చని వర్ణదాన్ని పత్రహరితం అంటాము. దీని సమక్షంలో మొక్కలు సరళ అకర్బన పదార్థాలైనటువంటి కార్బన్ డయాక్సైడ్ గాలి నుండి మరియు నీటిని నేల నుండి గ్రహించి సంక్లిష్ట పదార్థాలైనటువంటి కార్బోహైడ్రేట్లను తయారు చేసుకుంటాయి నాన్న. సరళ అకర్బన పదార్థాలని సంక్లిష్ట కర్బన పదార్థాలుగా మారుస్తాయి. సంక్లిష్ట కర్బన పదార్థాలుగా మార్చుతాయి. ఈ క్రియనే మనము కిరణజన్య సంయోగ క్రియ అంటాము. గాలి నుంచి కార్బన్ డయాక్సైడ్ వాయువుని మరియు నేల నుంచి నీటిని గ్రహించి సంక్లిష్ట కర్బన పదార్థాలైనటువంటి పిండి పదార్థాలని తర్వాత మాంసకృతులు, క్రొవ్వులు మొదలైన పదార్థాలని తయారు చేసే ప్రక్రియనే మనము కిరణజన్య సంయోగ క్రియ అంటాము. ఈ కిరణజన్య సంయోగ క్రియ అనేటువంటిది చాలా సంక్లిష్టమైన క్రియ నాన్న. చాలా సంక్లిష్టమైనటువంటి క్రియ. ఇది వివిధ దశలలో జరుగుతుంది మరియు ఈ వివిధ దశల్లో వివిధ రకాల మధ్యస్థ పదార్థాలు కూడా ఉత్పన్నమవుతాయి. కిరణజన్య సంయోగ క్రియ అనేటువంటి చాలా సంక్లిష్టమైన క్రియ, వివిధ దశల్లో జరుగుతుంది, అనేక మధ్యస్థ పదార్థాలు కూడా ఉత్పన్నమవుతాయి. అయితే ఈ కిరణజన్య సంయోగ క్రియని సులువుగా అర్థం చేసుకోవడానికి గత 200 సంవత్సరాలుగా చాలామంది శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి ఒక సులభమైన సమీకరణాన్ని సూచించడానికి ప్రయత్నం చేశారు. అయితే 1931లో చివరిసారిగా సిబి వాన్ నీల్ అనే శాస్త్రవేత్త ఒక సమీకరణాన్ని సూచించడం జరిగింది. ఆ సమీకరణాన్ని మనము ఇప్పుడు
ప్రతిపాదించడం జరిగింది. చాలా ఈజీగా సులభంగా అర్థమవుతుంది కాబట్టి మనం దాన్నే వాడుకలోకి తెచ్చుకున్నాం. ఏంటట అంటే సిబి వాన్ నీల్ ప్రకారం గాలి నుంచి కార్బన్ డయాక్సైడ్ ప్లస్ నేల నుంచి నీటిని ఉపయోగించుకొని పిండి పదార్థాలని ఉత్పత్తి చేస్తాయి. ఒక అణువు పిండి పదార్థం లేదా కార్బోహైడ్రేట్ ఏర్పడినప్పుడు ఒక అణువు నీరు మరియు ఒక అణువు ఆక్సిజన్ కూడా ఉత్పత్తి అవుతుంది అని ఈ సిబి వాన్ నీల్ సూచించడం జరిగింది. ఇది సులభంగా ఉండేటువంటి ప్రక్రియ. సమీకరణం కిరణజన్య సంయోగక్రియను సూచించడానికి ఒక సులభమైన సమీకరణము సిబి వాన్ నీల్ 1931లో సూచించడం జరిగింది. దాన్నే మనం ఇప్పుడు వాడుతున్నాం. ఓకే, ఏం చెప్పాడు తను? ఒక అణువు కార్బోహైడ్రేట్ ఉత్పన్నమైనప్పుడు ఒక అణువు నీరు మరియు ఒక అణువు ఆక్సిజన్ గాల్లోకి విడుదల చేయబడుతుంది అని చెప్పాడు. ఓకే, సో అయితే మరి ఈ సమీకరణంలో మనకి గ్లూకోజ్ అనే పిండి పదార్థం కనిపించడం లేదు. సో కాబట్టి మనం ఏం చేసుకోవాలి అంటే సమీకరణాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, తుల్యం చేసుకోవాలి. సో దానికి సమీకరణాన్ని ఎలా తుల్యం చేసుకోవాలో మీరు ఫిజిక్స్ 10th క్లాస్ సమీకరణాలు లెసన్లో చదువుంటారు. రసాయన పదార్థాలు ఎలా తుల్యం చేసుకోవాలో. ఓకే, సో కావాలంటే మీరు కెమిస్ట్రీ టీచర్ని అడగవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ చూసినట్టయితే తుల్యం చేయడానికి మనము 6 కార్బన్ డయాక్సైడ్ పరమాణువులు, 12 హైడ్రోజన్ లేదా వాటర్ మాలిక్యూల్స్ తీసుకున్నట్టయితే గ్లూకోజ్లో 6 కర్బన పరమాణువులు ఉన్నాయి కాబట్టి C6H12O6 + 6H2O + 6O2. ఈ సమీకరణాన్ని మనము కిరణజన్య సంయోగ క్రియను చూపించడానికి వాడుకలో ఉంచుకున్నాము. ఓకే, ఇది చాలా సులభంగా గుర్తుండేటువంటి సమీకరణం. 6 కర్బన పరమాణువులు కలిగినటువంటి కార్బన్ డయాక్సైడ్ అణువులు, 12 నీటి అణువులు, గ్లూకోజ్ C6H12O6 + 6H2O + 6O2 ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ కాంతి సమక్షంలో మరియు క్లోరోఫిల్ పత్రహరితం అనేటువంటి వర్ణద్రవ్యం సమక్షంలో. సో కిరణజన్య సంయోగ క్రియ అంటే ఈ సమీకరణం గుర్తుంచుకుంటే మనం ఈజీగా నిర్వచనం రాయగలం. 2 మార్కుల క్వశ్చన్. సమీకరణం కానీ లేదా డెఫినేషన్ కానీ 2 మార్క్స్కి రావచ్చు. ఎలా? మొక్కలు కాంతి సమక్షంలో, ఆకుల్లోని లేదా పత్రహరితం సమక్షంలో కార్బన్ డయాక్సైడ్ మరియు నీటి అణువులను లేదా సరళ అకర్బన పదార్థాలైనటువంటి నీరు మరియు కార్బన్ డయాక్సైడ్ను ఉపయోగించుకొని సంక్లిష్ట కర్బన పదార్థాలైన గ్లూకోజ్ను ఉత్పత్తి చేసే ప్రక్రియనే మనము కిరణజన్య సంయోగక్రియ అంటాము. ఈ క్రియలో మనకి ఆక్సిజన్ కూడా వెలువడడం జరుగుతుంది. కాకపోతే ఇది మనం అనుకున్నంత సులభమైన క్రియ కాదు నాన్న, చాలా సంక్లిష్టమైన ప్రక్రియ, వివిధ దశల్లో జరుగుతుంది. అనేక మధ్యస్థ పదార్థాలు ఉత్పన్నమవుతాయి. అయితే ఇక్కడ మనకి సిబి వాన్ నీల్ ఏం చెప్పడం జరిగిందంటే ఒక అణువు గ్లూకోజ్ ఏర్పడినప్పుడు లేదా ఒక అణువు కార్బోహైడ్రేట్ పిండి పదార్థం ఉత్పన్నమైనప్పుడు ఒక అణువు ఆక్సిజన్ మరియు ఒక అణువు నీరు ఏర్పడుతుందని చెప్పడం జరిగింది. కానీ తర్వాత ఈ చర్యలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి నాన్న. మొదట సిబి వాన్ నీల్ మొక్కల కంటే ముందుగా పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా పైన ప్రయోగాలు చేశాడు నాన్న. పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా పైన ప్రయోగాలు చేసి కిరణజన్య సంయోగక్రియ విధానం గురించి కనుక్కోవడం జరిగింది. తను ఎలా ప్రయోగాలు చేశాడో చూద్దాం. పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా కార్బన్ డయాక్సైడ్ను ఉపయోగించుకొని నీటికి బదులు హైడ్రోజన్ సల్ఫైడ్ను ఉపయోగించుకొని ఇవి కార్బోహైడ్రేట్స్ను ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఆక్సిజన్కి బదులుగా సల్ఫైడ్ గ్యాస్ని రిలీజ్ చేశాయి. ఓకే, హైడ్రోజన్ సల్ఫైడ్ వాటర్కి బదులుగా హైడ్రోజన్ సల్ఫైడ్ ఉపయోగించుకొని ఆక్సిజన్కి బదులుగా సల్ఫైడ్ను గాల్లోకి విడుదల చేయడం జరిగింది. ఇదే క్రియను మొక్కలకు అనువర్తించుకొని కాంతి సమక్షంలో ఏ విధంగా మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరిపి పిండి పదార్థాలను ఉత్పత్తి చేస్తూ ఆక్సిజన్ని గాల్లోకి విడుదల చేస్తాయో కనుక్కోవడం జరిగింది. కానీ తర్వాత రాబర్ట్ హిల్ అనే మరొక శాస్త్రవేత్త
మొక్కలు కిరణజన్య సంయోగక్రియలో విడుదల చేసే ఆక్సిజన్ అనేది పిండి పదార్థం నుంచి కాకుండా నీటి అణువు నుంచి ఉత్పత్తి చేస్తాయని పేర్కొనడం జరిగింది. రాబర్ట్ హిల్ మొక్కలు నీటి అణువుని ఉపయోగించుకొని ఆక్సిజన్ని గాలిలోకి విడుదల చేస్తాయి కిరణజన్య సంయోగక్రియలో అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ చర్యను హిల్స్ రియాక్షన్ అంటారు. హిల్ సమీకరణము లేదా హిల్స్ రియాక్షన్ అంటారు. అంటే ఇంతకుముందు సిబి వానిల్ ఏం చెప్పాను నాన్న, ఒక అణువు పిండి పదార్థం ఉత్పన్నమైనప్పుడు ఒక అణువు ఆక్సిజన్ విడుదలవుతుంది అని చెప్పాడు. కానీ హిల్స్ కొంచెం మార్పు చేసి, రాబర్ట్ హిల్ కొంచెం మార్పు చేసి ఒక అణువు నీటి నుంచి ఒక అణువు ఆక్సిజన్ ఉత్పన్నం అవుతుంది అని చెప్పాడు. కాబట్టి దీన్ని హిల్ రియాక్షన్ అంటారు. సో ప్రస్తుతానికైతే మనం ఈ సమీకరణాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడి ఉపయోగించబడుతుంది. కానీ ఇంకా ఈ సమీకరణం అనేటువంటిది చాలా మార్పులకు లోను కావచ్చు. ఓకే, సో ఈ విధంగా మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొదట సరళ కర్బన పదార్థాలైనటువంటి గ్లూకోజ్, తర్వాత సంక్లిష్ట కర్బన పదార్థాలైనటువంటి స్టార్చ్ మరియు సెల్యులోజ్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కలు మొదట సరళ కర్బన పదార్థాలైనటువంటి గ్లూకోజ్ను ఉత్పత్తి చేస్తాయి. తర్వాత ఈ గ్లూకోజ్ అనేటువంటిది సంక్లిష్ట కర్బన పదార్థాలైనటువంటి స్టార్చ్ మరియు సెల్యులోజ్ రూపంలోకి మార్చబడి నిల్వ చేయబడుతుంది. ఓకే, అంతేకాకుండా మొక్కలు ఇంకా ఇతర పదార్థాలైనటువంటి మాంసకృత్తులు అంటే ప్రోటీన్స్ మరియు కొవ్వులని కూడా అంటే ఫ్యాట్స్ని కూడా ఉత్పత్తి చేస్తాయి. సో ఈ విధంగా మొక్కలని మనము స్వయం పోషకాలుగా పేర్కొంటాము. ముఖ్యంగా మొక్కలు ఆహార సరఫరా చేసే స్వయం పోషకాలుగా ఎదగడానికి కారణం ఏంటంటే కిరణజన్య సంయోగ క్రియ. ఓకే, సో జంతువులు ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకోలేవు కాబట్టి వాటిని పరపోషకాలు అంటాము. అవి ఇతర మొక్కలపైన మరి ఇతర జంతువులపైన ఆహారం కోసం ఆధారపడతాయి. సో మనం పరపోషకాల గురించి తర్వాత క్లాస్లో నేర్చుకుంటాము. ఇప్పుడు కిరణజన్య సంయోగ క్రియలో పిండి పదార్థం తయారైందా లేదా తెలుసుకోవడం ఒక చిన్న ప్రయోగం చేద్దాం నాన్న. తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రయోగం చేద్దాం. సో దానికి కావాల్సిన పరికరాలు ఏంటి? ఒక బీకర్, ఒక పరీక్ష నాళిక, అందులో మిథైలేటెడ్ స్పిరిట్, ఒక ఆకు, మెత్తటి ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి ఆకు, తర్వాత మిథైలేటెడ్ స్పిరిట్ ద్రావణం, రిటార్డ్ స్టాండ్, ఒక కొవ్వొత్తి కానీ లేదా దీపం కానీ తీసుకుంటాము, ఒక పెట్రీ డిష్. సో ఈ పరికరాల మొత్తాన్ని పటంలో చూపించిన విధంగా మనం అమర్చుకుందాం. ఓకే, స్టాండ్ కింద ఒక కొవ్వొత్తి లేదా ఒక సారాయి దీపాన్ని వెలిగించుకుందాం. దీనిపైన ఒక బీకర్ని ఉంచి బీకర్ నిండుగా లేదా 3/4 వాటర్ తీసుకొని 3/4 వాటర్ తీసుకొని ఇందులో ఒక మిథైలేటెడ్ స్పిరిట్తో నింపినటువంటి ఒక పరీక్ష నాళికని మనం ఉంచాలి. ఓకేనా, ఒక పరీక్ష నాళిక లేదా టెస్ట్ ట్యూబ్ తీసుకొని అందులో మిథైలేటెడ్ స్పిరిట్ తీసుకొని ఈ మిథైలేటెడ్ స్పిరిట్లో అప్పుడే సేకరించినటువంటి చిన్న మృదువైన ఒక ఆకును ఉంచాలన్న. చిన్న మృదువైనటువంటి ఒక ఆకును ఉంచాలి. ఉంచి ఈ మిథైలేటెడ్ స్పిరిట్లో ఉంచినటువంటి ఆకుని బీకర్లో ఉన్నటువంటి నీటిలో ఉంచి నెమ్మదిగా కొవ్వొత్తి సహాయంతో వేడి చేయాలి. ఆకుని డైరెక్ట్గా వేడి చేసినట్టయితే ఆకు మాడిపోతుంది, లేదా మిథైలేటెడ్ స్పిరిట్ని కనుక డైరెక్ట్గా వేడి చేసినట్టయితే మిథైలేటెడ్ స్పిరిట్ ఆవిరైపోతుంది. కాబట్టి మనము ఆకుని మిథైలేటెడ్ స్పిరిట్లో ఉంచి దాన్ని ఆ పరీక్ష నాళికని వేడి నీటిలో ఉంచి నెమ్మదిగా వేడి చేస్తాం. ఓకే, సో ఇది పరీక్ష నాళిక లేదా టెస్ట్ ట్యూబ్, మిథైలేటెడ్ స్పిరిట్, ఆకు, బీకర్, వాటర్ నీరు,
స్టాండ్ కొవ్వొత్తి. సో ఈ విధంగా కొద్ది నిమిషాల పాటు వేడి చేసిన తర్వాత ఆకుపచ్చని వర్ణదాన్ని కోల్పోయి అంటే పత్రహరితాన్ని కోల్పోయి పేలిపోయిన రంగులోకి మారుతుంది. ఆకుని కొద్దిసేపు నీటిలో వేడి చేయగానే అది తన రంగుని ఆకుపచ్చని రంగుని కోల్పోతుంది. ఎందుకంటే ఆకుపచ్చని వర్ణతమైనటువంటి క్లోరోఫిల్ ఎగిరిపోతుంది. సో దానివల్ల ఆకు రంగు లేకుండా పేలిపోయినట్టు లేదా పసుపు వర్ణంలోకి మారుతుంది నాన్న. ఈ ఆకుని బ్రష్ సహాయంతో ఒక పెట్రీ డిష్లోకి తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఈ ఆకుని ఒక పెట్రీ డిష్లోకి తీసుకొని 1 లేదా 2 చుక్కలు టింక్చర్ అయోడిన్ సొల్యూషన్, టింక్చర్ అయోడిన్ లేదా బెటాడిన్ సొల్యూషన్ ఏది అందుబాటులో ఉంటే అది, 1 లేదా 2 చుక్కలు టింక్చర్ అయోడిన్ లేదా బెటాడిన్ సొల్యూషన్ తీసుకొని దాని మీద వేసినట్టయితే ఆకు వెంటనే నీలి నలుపు రంగులోకి, ముదురు నీలి నలుపు రంగులోకి మారుతుంది. డార్క్ బ్లూ బ్లాక్ కలర్, నీలి నలుపు రంగులోకి మారుతుంది. సో ఇదే మనము పిండి పదార్థాలను స్టార్చ్ని గుర్తించడానికి పరీక్షగా మీరు చాలా కెమిస్ట్రీ క్లాసులలో నేర్చుకుంటారు. ఓకే, పిండి పదార్థాలను ఏ విధంగా పరీక్షిస్తానన్నా అయోడిన్ సొల్యూషన్ కనుక పిండి పదార్థాలు స్టార్చ్కి కలిసినట్లయితే అది ముదురు నీలి నలుపు రంగులోకి మారుతుంది. సో ఈ విధంగా మనము ఆకులు కిరణజన్య సంయోగ క్రియ అనేటువంటి ప్రక్రియ ద్వారా పిండి పదార్థాలను తయారు చేసుకుంటాయి అని చెప్పేసి మనం ఈ ప్రయోగం ద్వారా నిరూపించుకోవచ్చు. ఓకే, సో మరి కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ముడి పదార్థాలు ఏంటి? సో మీరు ఒక్కసారి కిరణజన్య సంయోగ క్రియ నిర్వచనము కానీ లేదంటే సిబి వాన్ నీల్ సమీకరణం కానీ గుర్తు తెచ్చుకున్నట్టయితే మనకి కిరణజన్య సంయోగ క్రియకు ఉపయోగపడే పదార్థాలు మనకు గుర్తుకొస్తాయి. సో ఈ పదార్థాల గురించి కనుక్కోవడానికి గత 300 సంవత్సరాలుగా చాలామంది శాస్త్రవేత్తలు చాలా ప్రయోగాలు నిర్వహించారు. వారి కృషి ఫలితంగానే మనం ఈరోజు ఏమేం పదార్థాలు కిరణజన్య సంయోగక్రియకు అవసరమో కనుక్కోగలిగినాం. కానీ ఇంకా కనుక్కోవాల్సింది చాలా ఉన్నాయి. వారి కృషి ఫలితంగా మనం ఏం చేసామన్నా కొన్ని పదార్థాలు మాత్రమే ఏవి కిరణజన్య సంయోగక్రియకు అవసరమో కనుక్కోగలిగాము. కానీ ఇంకా చాలా పదార్థాలు అవసరం, అవి ఇంకా కనుక్కోవాల్సింది. అందుకే సైన్స్ అనేది నిరంతర సత్యం, నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. ఈరోజు సత్యమని ప్రూవ్ చేయబడింది, రేపటికి మార్పు చెందుతూ ఉంటుంది. ఓకే, సో కిరణజన్య సంయోగ క్రియ నిర్వచనాన్ని కనుక గుర్తు చేసుకున్నట్టయితే మనకి కావాల్సిన కిరణజన్య సంయోగ క్రియకు కావాల్సిన పదార్థాలు ఏంటి, ఆ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఉత్పన్నమయ్యే అంత్య పదార్థాలు ఏంటో ఒకసారి మనము గుర్తు చేసుకోవచ్చు. సమీకరణాన్ని చూసినట్టయితే కార్బన్ డైఆక్సైడ్, సో మొక్కలు ఎక్కడి నుంచి గ్రహిస్తాయినా కార్బన్ డైఆక్సైడ్ను గాలి నుండి, మరియు కావాల్సింది నీరు వాటర్, సో నేల నుండి కానీ నీటి నుండి కానీ గ్రహిస్తాయి, నేల నుండి. ఓకేనా, అంతేకాకుండా కాంతి సన్లైట్ సూర్యుని నుంచి గ్రహిస్తాయి. ఓకేనా, మరియు క్లోరోఫిల్ ఎక్కడ ఉంటుంది నాన్న, ఆకుల లోపల ఉంటుంది. ఓకే, మొక్కల యొక్క ఆకుపచ్చని వర్ణద్రవ్యాలు అనేటువంటి ఆకుల్లో ఉంటుంది. ఇవి ప్రారంభ పదార్థాలు, కిరణజన్య సంయోగక్రియ జరగడానికి కావాల్సిన ప్రారంభ పదార్థాలు. కిరణజన్య సంయోగక్రియ ముగిసిన తర్వాత ఉత్పత్తి అయ్యేటువంటి అంత్య ఉత్పన్నాలు ఏంటి? పిండి పదార్థాలు, పిండి పదార్థం లేదా మనం ఇక్కడ ఏమనుకోవచ్చు అంటే గ్లూకోజ్ C6H12O6 మరియు నీరు మరియు ఆక్సిజన్ వాయువు ప్రాణవాయువు, ఇవి అంత్య ఉత్పన్నాలు. ఓకే, సో ఇవి ప్రారంభ పదార్థాలు, ఇవి అంత్య ఉత్పన్నాలు కిరణజన్య సంయోగక్రియకు. సో ఈ విధంగా 300 సంవత్సరాలుగా చేసిన చాలా ప్రయోగాల వల్ల కొన్ని పదార్థాలు ఏవైతే కిరణజన్య సంయోగక్రియకు అవసరమో మనము కనుక్కోగలిగాం. ఓకే, సో ఇప్పుడు మనము శాస్త్రవేత్తలు ఏ విధంగా ప్రయోగాలు చేసి ఒక్కొక్క పదార్థం కిరణజన్య సంయోగక్రియకు అవసరం అని కనుక్కోగలిగారో చూద్దాం. కిరణజన్య సంయోగక్రియకు ఈ పదార్థాలు అవసరం అని వాళ్ళు ఎలా కనుక్కోగలిగారో చూద్దాం. ఓకేనా, మొదట నీరు మరియు కిరణజన్య సంయోగ క్రియ. మొదట
నీరు మరియు కిరణజన్య సంయోగ క్రియ. మనం 7th క్లాస్లో పోషణ లెసన్లో చూసాం కదా, వాన్ హెల్మెంట్ విల్లో ప్లాంట్ ఎక్స్పెరిమెంట్ గురించి చదువుకున్నాం. తన ప్రయోగం ద్వారా ఏం చేశాడు నాన్న, మొక్కలు తన బరువును పెంచుకోవడానికి నేల నుంచి నీటిని మరియు ఖనిజ లవణాలనే కాకుండా ఇంకా ఏవో పదార్థాలను గ్రహిస్తున్నాయి అని తన ప్రయోగంలో నిరూపించాడు. ఓకేనా, వాన్ హెల్మెంట్ 7th క్లాస్ లెసన్ ఇంకా ఒకసారి మనము రీక్యాప్చర్ చేసుకున్నట్టయితే, తను ఆ లెసన్లో ఏం చెప్పాడన్నా, వాన్ హెల్మెంట్ విల్లో ప్లాంట్ ఎక్స్పెరిమెంట్లో మొక్కలు నేల నుంచి నీటిని గ్రహిస్తాయి, ఓకే, మరియు ఖనిజ లవణాలను గ్రహిస్తాయి, దాని ద్వారానే బరువు పెరుగుతుందని మొదట ఊహించాడు. కానీ దాని తర్వాత అతను గ్రహించింది ఏంటంటే అంటే నీరు మాత్రమే కాకుండా, నేల నుంచి మాత్రమే కాకుండా ఇంకా వేరే పదార్థాలను కూడా అవి మొక్కలు గ్రహిస్తాయి, గాలి నుంచి కూడా గ్రహిస్తాయి, మరి ఇంకా ఇతర పదార్థాలను కూడా గ్రహిస్తాయి అని ప్రయోగ ఫలితాల ఆధారంగా నిరూపించాడు. సో కాబట్టి మనం ఏం చేయాలా అంటే నీరు కూడా అవసరమే అని మనకు వాన్ హెల్మెంట్ ప్రూవ్ చేశాడు. కానీ ఆ కాలానికి అతనికి కిరణజన్య సంయోగ క్రియ అంటే ఏంటి, కిరణజన్య సంయోగ క్రియ విధానం ఏంటి, కావాల్సిన పదార్థాలు ఏంటి, తనకి ఏవి తెలియదు. కాకపోతే అప్పుడు తెలిసింది ఏంటి అంటే మొక్కలు తమ బరువు పెరగడానికి నీటిని నేల నుంచి గ్రహిస్తాయనే ఒక విషయాన్ని మాత్రమే అతను ఊహించాడు, విల్లో ప్లాంట్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ప్రూవ్ చేయగలిగాడు. ఓకేనా, తర్వాత కిరణజన్య సంయోగ క్రియకి అవసరమైన ముఖ్యమైన పదార్థాలు రెండవది గాలి నాన్న. సో మొక్కలు కిరణజన్య సంయోగ క్రియకు గాలిలోని అతి ముఖ్యమైన పదార్థమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ని గ్రహిస్తాయి. ఆ విషయం మీకు తెలుసు. కానీ ఎలా కనుక్కోగలిగారు శాస్త్రవేత్తలు, ఎలా కనుక్కోగలిగారో ఒకసారి చూద్దాం. సో గాలి అనేటువంటిది కిరణజన్య సంయోగ క్రియకు చాలా ముఖ్యమైన పదార్థం నాన్న. సో ఈ యొక్క ఎక్స్పెరిమెంటే మనము కిరణజన్య సంయోగ క్రియ విధానం గురించి తెలుసుకోవడంలో ఒక మైల్ స్టోన్గా చెప్పుకోవచ్చు. మైల్ స్టోన్ అంటే ఆల్మోస్ట్ ఒక కీర్తించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు. ఎలా కనుక్కున్నారో ఒకసారి చూద్దాం. సో ముఖ్యంగా కిరణజన్య సంయోగ క్రియకు గాలి అవసరమని నిరూపించడానికి ప్రయత్నించే శాస్త్రవేత్తల్లో ముఖ్యమైన వాడు జోసెఫ్ ప్రిస్ట్లే. ఇతను 1770s కిరణజన్య సంయోగ క్రియకు గాలి అవసరం అని నిరూపించడానికి ప్రయోగాలు స్టార్ట్ చేశాడు. అతని ప్రయోగాల ఫలితంగానే మనము 1774లో ఆక్సిజన్ వాయువును కనుగొనడం జరిగింది. ఓకే, 1774లో ప్రిస్ట్లే ఆక్సిజన్ వాయువును కనుగొనడం జరిగింది. ఇదే వాయువుకు 1775లో ఆక్సిజన్ అని నామకరణం చేసింది లెవోయిజర్ అన్న. సో ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకోవాలన్నా, చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతుంటాము మనము. ఆక్సిజన్ వాయువుని కనుక్కున్నది జోసెఫ్ ప్రిస్ట్లే 1774. ఆక్సిజన్ అని నామకరణం చేసింది లెవోయిజర్ 1775. ఎప్పుడు కిరణజన్య సంయోగ క్రియ పైన వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ టైంకి కిరణజన్య సంయోగ క్రియ అంటే ఏంటో తెలియదు, అవసరమైన పదార్థాలు ఏంటో తెలియదు, అంత్య ఉత్పన్నాలు ఏంటో తెలియదు. కాకపోతే వాళ్ళు గాలి అవసరమా లేదా, మొక్కలు ఆహార పదార్థాలను తయారు చేసుకోవడానికి గాలి అవసరమా కాదా అనే ప్రయోగాలు చేస్తున్నారు. ఎలా చేశారు అంటే మొదట వాళ్ళు ఒక టేబుల్ పైన ఒక క్రొవ్వొత్తిని ఉంచి దానిపైన ఒక బెల్ జార్ని, ట్రాన్స్పరెంట్ పారదర్శకమైనటువంటి ఒక బెల్ జార్ని ఉంచడం జరిగింది. మూసి ఉంచిన బెల్ జార్ గంట జాడి పరికరము. ఒక క్రొవ్వొత్తి పైన గంట జాడి పరికరాన్ని బోర్లించినప్పుడు కొద్దిసేపటి తర్వాత కొవ్వొత్తి ఆరిపోవడం గమనించాడు జోసెఫ్ ప్రిస్ట్లే. సో ఇదే గంట జాడి పరికరం లోపల ఒక ఎలుకని ఉంచినప్పుడు అది ఊపిరి ఆడక మరణించడం అతడు గమనించాడు. ఓకే, ఒక వెలుగుతున్న కొవ్వొత్తిని గంట జాడీలో, మూసి ఉన్న గంట జాడి బోర్లించినప్పుడు అది ఆరిపోవడం గమనించాడు. అదే మూసి ఉన్న లేదా బోర్లించిన గంట జాడీలో ఎలుకను ఉంచినప్పుడు కూడా అతడు ఎలుక ఊపిరి ఆడకపోవడాన్ని గమనించాడు. ఓకే, తర్వాత ఇదే గంట జాడి లోపల ఒక మింట్ ప్లాంట్, పుదీనా లేదా ఏదైనా ఒక చెట్టు తీసుకోండి, కుండీలో ఉంచినటువంటి చిన్న మొక్క కావచ్చు లేదా ఆకులు కావచ్చు.
ఓకే, పుదీనా ఆకులు లేదంటే మెంతి ఆకులను తీసుకోండి. కొన్ని ఆకులని అతడు గంటజాడి పరికరంలో ఉంచడం జరిగింది. సో ఉంచి ఈ మొక్కని గంటజాడి, బోర్లించిన గంటజాడిలో ఉంచి గమనించినప్పుడు కొవ్వొత్తి ఆరిపోకుండా అలాగే వెలుగుతుంది. మరియు ఈ ఎలుక కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా చక్కగా ఊపిరి తీసుకోగలుగుతుంది. సో అప్పుడు ఈ ప్రయోగం ద్వారా అతడు గమనించిన విషయం ఏంటట అంటే, మొక్కలో వదులుతున్న ఏదో ఒక గాలి కొవ్వొత్తి వెలగడానికి మరియు ఎలుక బ్రతకడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా క్రొవ్వొత్తి వెలగడం ద్వారా నాశనమయ్యేటువంటి లేదా పాడైపోయేటువంటి గాలిని, లేదా ఎలుకలు శ్వాసక్రియ ద్వారా ఖర్చు చేసేటువంటి గాలిని లేదా తీసుకునేటువంటి గాలిని మొక్కలు తిరిగి శుభ్రం చేస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ ఆయన విశదీకరించడం జరిగింది. ఎలుక శ్వాసక్రియ ద్వారా గంటజాడిలో ఉన్న గాలిని తీసుకొని అక్కడ ఉన్న గాలిని ఖర్చు చేశాయి. అంటే ఏం చేశాడన్నా, అక్కడ ఉన్న గాలిని నాశనం చేశాయి. క్రొవ్వొత్తి కూడా అలాగే అక్కడ ఉన్న గాలిని వినియోగించుకొని ఆ గంటజాడి లోపల ఉన్న గాలిని ఖరాబ్ చేస్తే, అదే మొక్క అక్కడున్న గాలిని రిపేర్ చేయడం జరిగింది, అంటే శుభ్రం చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏం గమనించాడట అంటే, మొక్కలు గాలిని శుభ్రం చేస్తున్నాయి, క్రొవ్వొత్తి మరియు ఎలుక గాలిని నాశనం చేస్తున్నాయి అని గమనించాడు. ఓకే, సో ఈ ప్రయోగం ద్వారా తను కనుక్కున్న విషయం ఏంటట అంటే, మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా, అంటే ఆహారాన్ని ఉత్పత్తి చేసే ప్రక్రియ లోపల గాలిని గంటజాడిలోకి విడుదల చేసి అది కొవ్వొత్తి వెలగడానికి మరియు ఎలుక బ్రతకడానికి సహాయపడుతుందని చెప్పేసి దాన్నే ఆక్సిజన్ గ్యాస్గా కనుక్కోవడం జరిగింది. ఓకే, సో మొక్కలు గాలిలో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ని, అంటే కొవ్వొత్తి విడుదల చేసేటువంటి గాలిని మరియు ఎలుక శ్వాసక్రియలో విడుదల చేసేటువంటి గాలిని ఉపయోగించుకొని అవి గాలిలోకి క్రొవ్వొత్తి వెలగడానికి మరియు ఎలుక బ్రతకడానికి కావాల్సినటువంటి గాలిని విడుదల చేస్తున్నాయి అని చెప్పేసి కనుగొన్నాడు. కానీ అప్పటికి ఈ గాలి పేర్లు వాళ్ళకు తెలియదు. కార్బన్ డైఆక్సైడ్ కానీ లేదా ఆక్సిజన్ కానీ వాళ్ళకు తెలియదు. అందుకే దీన్ని ఖర్చు అయ్యే గాలిగా చెప్పడం జరిగింది. ఓకేనా, సో మరి మొక్కలు అన్ని రకాల జీవక్రియలు నిర్వర్తిస్తాయని చెప్పుకున్నాం. అంటే శ్వాసక్రియ కావచ్చు లేదా కిరణజన్య సంయోగక్రియ కావచ్చు. మరి ఇవి ఏ విధంగా గాలిని తమ లోపలికి తీసుకొని వదులుతుంటాయి? ఆకుల యొక్క ఉపరితలం కనుక మనం పరిశీలించి చూసినట్టయితే సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి నాన్న, వాటిని మనము పత్ర రంధ్రాలు అంటాం. ఆకుల యొక్క బాహ్య చర్మం పైన, ఉపరితలం పైన పత్ర రంధ్రాలు అనేటువంటి సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల ద్వారానే వాయు వినిమయం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. వాయు వినిమయం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా కాండాల పైన మరియు వేర్ల పైన కూడా సందాయక కణజాలం లోపల అక్కడక్కడ చిన్న చిన్న రంధ్రాలు అనేటువంటివి ఉంటాయి. వాటి ద్వారా కూడా ఈ వాయు వినిమయం జరుగుతూ ఉంటుంది. అంటే కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డైఆక్సైడ్ గాలిని మరియు శ్వాసక్రియకు ఆక్సిజన్ని తీసుకోవడం జరుగుతుంది. మరి ఏవి ఎప్పుడు తీసుకుంటాయి అంటే అవి అక్కడ ఆ చర్యలో పాల్గొనే కణాంగాల పైన ఆధారపడి ఉంటుంది. ఓకే, ఏ గాలిని ఎప్పుడు తీసుకుంటాయి, ఆక్సిజన్ ఎప్పుడు తీసుకుంటాయి, కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడు తీసుకుంటాయి అంటే ఆ చర్యలో పత్రరంధ్రాలకి దగ్గరగా ఉండే కణాంగాల పైన ఆధారపడి ఉంటుంది. ఓకే, ఏ వాయువు తీసుకోవడం అనేది. ఓకేనా, సో దీని ద్వారా మనము గాలి అనేది కిరణజన్య సంయోగక్రియకు ఎలా అవసరం అనేది జోసెఫ్ ప్రిస్లే మరియు లెవోయిజర్ ద్వారా నిరూపించబడడం జరిగింది. ఓకే, సో మిగతా విషయాలని తర్వాత క్లాస్లో చూద్దాం. ఓకే.